Eeny, meeny, miny, moe. Eeny, meeny, miny, moe. Eeny, meeny, miny, moe. Eeny, meeny, miny, మలబార్ స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్, డైమండ్, అన్కట్ అండ్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. బీసీ, ఈబీసీ కాపు కార్యాచరణ ప్రణాళిక క్రింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో బీసీ కార్పొరేషన్ బ్యాంకుల అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. Any problems in our reserve fund? Then we are showing customer at least 3 years you have to run the loan to get the subsidy credited into the account. But here they are getting in the beginning itself. So recovery of loans from next applications, Canara Bank 400 applications, Union Bank of India 367, Indian Bank 36, Bank of India 30, Punjab National Bank 27. This is the principal stand that they have taken this time. So earlier నెల్లూరు జిల్లా అల్లూరు వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా జరిగిన రైల్వే దొంగతనాలను దృష్టిలో ఉంచుకొని ప్రకాశం జిల్లా రైల్వే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని రైల్వే ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్ తెలిపారు. ఒంగోలు రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వేసవిలో ఎక్కువగా నేరాలు జరుగుతుంటాయని, ఆ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు తమ విలువైన బంగారు ఆభరణాలు ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఒకవేళ విలువైన వస్తువులు తీసుకొస్తే వాటిని కాపాడుకునేందుకు నిద్రపోకుండా మేల్కొని ఉండాల్సిన అవసరం ఉందన్నారు. స్టోటపురం నుండి తెట్టు వరకు 110 కిలోమీటర్ల రైల్వే సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ప్రత్యేక గస్తీ చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఉన్న సిబ్బంది కంటే అదనపు బలగాలు కూడా రప్పించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతిరోజు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి నేరాలు పాల్పడుతున్నారని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే 139 నంబర్కి తెలియజేస్తే పోలీసు యంత్రాంగం అప్రమత్తమై నేరాలు నివారించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నేరాలు నియంత్రించేందుకు ఇప్పటికే రైల్వే పోలీసు రాత్రి సమయాల్లో ప్రత్యేకమైన బీట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేసుకోవడం కోసం, నేరాన్ని నిరోధించే క్రమంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు తాము ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా రైళ్లలో అప్రమత్తంగా ఉండాలి అనే విషయం గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం, ఈ నేరాలపై అవగాహన కల్పించేందుకే ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రైల్లో ప్రయాణించేటప్పుడు తమ విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, మెడలో నెక్లెస్లు, చైన్లు, తర్వాత తమ యొక్క విలువైన మంగళసూత్రాలు, నల్లపూసల దండలు, వీటిని జాగ్రత్తగా రైలులో కూర్చునేటప్పుడు మీరు విండోస్ పక్కన కూర్చున్నట్లయితే ఈ యొక్క ఆభరణాలని తమ యొక్క చీరతోటి కప్పుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. రైళ్ళు ప్రయాణించేటప్పుడు మనతో పాటు మనకు తెలియనటువంటి వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు, నేరస్తులు కూడా మనతో పాటు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ వ్యక్తులు ఎలాంటి వారు అనేది మనతో ప్రయాణం చేసే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది ఎవరు కూడా మనకి తెలియదు. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా తాము ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే మహిళలు తప్పకుండా వారి యొక్క ఆభరణాలని క్యారీ చేయకుండా ఉండటం ఉత్తమమైనటువంటి పని. ఏదైనా మీరు విలువైన ఆభరణాలతోటి ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు మీతో పాటు తోడుగా మీ ఇంట్లో మగవారిని తీసుకొని ప్రయాణం చేయటం ఉత్తమమైనది. అలానే రైల్లో భరోసా నిమిత్తం మేము మా యొక్క ప్రతి ట్రైన్లో కూడా బీట్లు మా యొక్క స్టాఫ్ని పెట్రోలింగ్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రైళ్ళలో కూడా. అలానే మాకు సమ్మర్ సీజన్ సందర్భంగా
ప్రతి జిల్లా నుండి అలానే మన ప్రకాశం జిల్లా నుండి కూడా ఎస్పీ గారిని కూడా మా పై అధికారులు రైల్వే ఐజీ గారు వారి యొక్క కోరిక మేరకు మనకి త్వరలోనే ఈరోజో రేపో ఒక స్పెషల్ పార్టీ టీమ్స్ను కూడా ఒక 20 మందిని జిల్లా నుంచి కూడా ఇవ్వటం జరుగుతుందని సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్స్ నార్త్ ఇండియా నుంచి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి నేరాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా సరే ఇలాంటి స్టేషన్ల బయట సైడ్ కానీ ఇక్కడ ఎల్సీ గేట్ల దగ్గర, తర్వాత హోమ్ సిగ్నల్స్ అంటారు. హోమ్ సిగ్నల్స్ అంటే రైల్వే స్టేషన్లోకి ట్రైన్ వచ్చేటప్పుడు బయట సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేకపోతే దానికోసం కొంతసేపు ట్రైన్ ఒక సమయంలో ఆపవలసి వస్తుంది. అలాంటి ప్రదేశాల్లో ఆపినప్పుడు తమరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విండోస్ పక్కన ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలి. తమ యొక్క బంగారు ఆభరణాలని నేరస్తులకి అందుబాటులో ఉండకుండా, అంటే కిటికీలో నుంచి వాళ్ళు బయట నుండి కిటికీలో నుంచి చైన్ స్నాచింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. బంగారు హాని జరిగేటప్పుడు సమాజంలో మన బాధ్యతగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఆ నేరస్తుని పట్టుకోవడానికి, లేదంటే కనీసం ఆ కంపార్ట్మెంట్లో ఉన్న డోర్లైనా వేసినట్లయితే, మీరు ఆ ట్రైన్లో కంపార్ట్మెంట్ డోర్లైనా వేసినట్లయితే వాళ్ళని నిలువరించేటటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మనం నేరస్తులను కూడా పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. దేనికంటే ఇది రైల్వే లైన్ అనేది వేల కిలోమీటర్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి వ్యక్తులు ఎక్కుతున్నారో మనకి తెలియకపోవచ్చు, ఎలాంటి వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి నేరాలు రైల్లో జరుగుతున్నప్పుడు ఉండేటటువంటి స్టాఫ్, మన బీట్ స్టాఫ్ కూడా ఉంటారు. మీరు వెంటనే రైల్లో ఎటువంటి ప్రమాదం జరిగినట్లయితే వెంటనే 139కి కాల్ చేసినట్లయితే తక్షణమే రైల్వే శాఖ స్పందించి అక్కడికి మన పోలీస్ సిబ్బందిని, ఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా పంపడం జరుగుతుంది. మేము ఆర్పిఎఫ్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తోటి ఈ బెయిట్స్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అన్ని రైల్వే స్టేషన్లో మన యొక్క లిమిట్స్ బాపట్ల స్టువార్టుపురం నుండి తెట్టు వరకు మన పరిధి ఉంది. మన సర్కిల్ పరిధిలో ఒంగోలు రైల్వే స్టేషన్, అలానే చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ 2 లిమిట్స్ వస్తాయి. ఈ యొక్క పరిధి ప్రయాణికులందరికీ భరోసా కల్పించే నిమిత్తం ఒంగోలు రైల్వే పోలీస్ వారు నిరంతరం రాత్రి వేళల్లో గస్తీలు తిరుగుతూ ఉంటాం. మేము రాత్రి వేళల్లో ప్రతిరోజు కూడా నేరాలను నిరోధించే నిమిత్తం ప్రతి ఆఫీసర్ కూడా 24 గంటలు జిల్లా స్థాయిలో ఎస్పీ గారి వద్ద నుండి డిఎస్పీ గారు, మేము మా కింద ఎస్ఐలు అందరం కూడా రాత్రి అంతా కూడా మేల్కొని ఈ సమ్మర్ సీజన్ అయిపోయేంత వరకు కూడా మీకోసం విధులు నిర్వర్తిస్తాము. అలానే ప్రజలు కూడా తమ యొక్క విలువైన ఆభరణాల కోసం, తమ విలువైన వస్తువుల్ని కాపాడుకునే నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంటుందన్నమాట. అక్కడ వీళ్ళు వైర్లు కట్ చేసి కానీ, లేదంటే ప్లాట్ఫామ్ మీద గ్లూడ్ అటాచ్మెంట్ అనేది ఉంటుందన్నమాట రైల్వే పట్టాల మీద. ఆ పట్టాల మీద వీళ్ళని కాయిన్ పెట్టినట్లయితే దాని ద్వారా ట్రైన్ సిగ్నల్ అనేది మారుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ నేరస్తులు, దాని మీద అవగాహన ఉన్నటువంటి నేరస్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ నేరాలని ఆ టైంలో సిగ్నల్ మారటం వల్ల రెడ్ సిగ్నల్ వస్తుంది. రెడ్ సిగ్నల్ తోటి ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఆగగానే ఈ అఫెండర్స్ రైల్లో ఎక్కేసి, ఆల్రెడీ రైల్లో వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. ఒక టీం ఏమో ఇక్కడ సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడానికి ఒక టీం ఉంటుంది. వాళ్ళు సిగ్నల్ ట్యాంపర్ చేయగానే వెంటనే లోపల ఉన్నటువంటి నేరస్తులు వాళ్ళ యొక్క ఆల్రెడీ ప్రజలను గమనిస్తూ వస్తుంటారు దూరం నుండి. వారు ఈ క్రమంలో ఎవరి వద్ద అయితే బంగారు ఆభరణాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అర్హులైన పేదలకు నివేశ స్థలాలు 2 సెంట్లు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఈ నెల 10న మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో సంతమొదల పాటు సిపిఐ కమిటీ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సెంటు భూమి లెక్కన అర్హత పత్రాలు ఇచ్చిందని, వాటికి సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని నారాయణ అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఈ నెల 10న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన భూముల పరిశీలనలకు వస్తున్నారని, అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటారని తెలిపారు.
ధర్నాలో శివారు ప్రాంతాలైన పేర్నమిట్ట, అగ్రహారం, కార్మిక నగర్, ఇతర ప్రాంతాలకు చెందిన నివేశ స్థలాలు లేని నిరుపేదలందరూ హాజరవుతారన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, నగర సిపిఐ కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సంతనూరుపాడు మండల కార్యదర్శి బుల్లి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇది ఇచ్చినవన్నీ నివాసయోగ్యంగా లేవని చాలా చోట్ల సుమారు 90% ప్రజలు వాటిని ఈరోజు వాళ్ళ దగ్గర ఉపయోగించుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా ఒంగోలు నగరానికి సంబంధించి ఒంగోలు నగరంలో 1 సెంటు లెక్కన గత ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ఆనాటి ఒంగోలు శాసనసభ్యుడు వాసు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఈ నగరంలో నేను హామీ ఇచ్చాను ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి గారితో తగాద పెట్టుకొని గొడవపడి 300 కోట్లు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి చేయించుకొని ఒంగోలు నగరంలో మన ఒంగోలు శివారు ప్రాంతమైన అగ్రహారం గ్రామంలో ఒక 280 ఎకరాలని, అట్లాగే చెరుకుంపాలెం దగ్గర ఒక 150 ఎకరాలని, 430 ఎకరాలని ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరించారు, కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేశారు. ఈ పట్టాలు ఈరోజు అందరి దగ్గర పట్టా కాగితాలు, హక్కు పత్రాలు, రకరకాలైన పత్రాలు ఈరోజు ప్రజల దగ్గర ఉన్నాయి. మళ్ళీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాము, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కూడా హామీ ఇవ్వడంతో పాటు మొన్న ఈ మధ్య గత వారం రోజుల క్రితం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా మరొకసారి పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అలాగే ఇంటి నిర్మాణం అందరికీ, ఇల్లు లేని పేదలందరికీ ఇంటి నిర్మాణం చేయాలి, రాబోయే 5 సంవత్సరాల కాలంలో దానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయడానికి పెద్ద ఎత్తున కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒంగోలు నగరంలో గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన 22,000 మందికి పట్టాలు ఇచ్చారు. ఈరోజు వాళ్ళ దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయి. తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో చాలామంది అనర్హులు ఉన్నారు. ఈ అనర్హుల జాబితా ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం అన్నిటినీ రద్దు చేసేసి, ఆ జాబితా మొత్తాన్ని రద్దు చేసి కొత్తగా మేము తయారు చేస్తాము, ఎంక్వైరీ చేస్తామని చెప్పి పట్టణంలో విచారణ బృందాలను పెట్టి మొత్తం టౌన్లో అన్ని వార్డుల్లో, అన్ని ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఎవరికి పట్టా ఇవ్వాలన్నా పట్టా అప్లై చేసుకునే వాడికి రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఆధారంగా పట్టా ఇస్తున్నారు. ఆధార్ కార్డుని మనం అప్లోడ్లో ఆధార్ నంబర్ని నొక్కితే ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో లబ్ధిదారుల జాతకం అంతా వస్తుంది. ఆధార్ కార్డు ఆధారంగా ఇచ్చిన వాటిలో అనర్హులు ఉన్నారనే దాన్ని అంటే అది అధికారులు తప్పు చేసినట్టు తప్ప ప్రజలు తప్పు చేసినట్టు కాదు. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని, ఆ 2 సెంట్లని గతంలో అగ్రహారం దగ్గర ఇచ్చిన 1 సెంటుని ఎన్హాన్స్ చేసి వాటన్నిటిని మళ్ళీ తిరిగి 2 సెంట్లుగా మార్చి లబ్ధిదారులందరికీ మళ్ళీ తిరిగి పట్టాలు ఇవ్వాలి. వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 4 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 4 లక్షలతో పాటు మరొక 1 లక్ష కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తే ప్రతి పేదవాడు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి, అప్పు లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరుగుతోంది. అందులో భాగంగా రేపు 10వ తేదీన, ఈ నెల 10వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు రామకృష్ణ గారు ఒంగోలు నగరం ఇచ్చేస్తున్నారు. ఒంగోలు నగరం రావడంతో పాటు అగ్రహారం భూముల్ని పరిశీలించడం, అలాగే లబ్ధిదారులందరితోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడంతో పాటు కలెక్టర్ గారిని కూడా ఈ విషయంలో మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు, అట్లాగే ఒంగోలు నగరంలో ఇక్కడ గత 20 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని నివసిస్తున్న సరళాదేవి నగర్ వాసులకు పట్టాలు ఇవ్వాలని, అలాగే దత్తాత్రేయ కాలనీలో ఉండే ఎస్టీలకు పట్టాలు ఇవ్వాలని, అలాగే ఇక్కడ గుంటూరు పోయే రోడ్లో ఉన్న కార్మిక నగర్లో వాసులకి పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ గారిని అవన్నీ ఫైల్స్ సబ్మిట్ చేయడంతో పాటు కలెక్టర్ గారితో ప్రత్యేకంగా ఈ విషయాలన్నీ చర్చించడానికి రామకృష్ణ గారు వస్తున్నారు. 10వ తేదీన
ఒంగోలు నగరంలో ఉండే గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే 22,000 మంది పట్టా పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ 10వ తేదీన అగ్రహారం భూముల దగ్గరికి రండి. రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పాల్గొనండి. కలెక్టర్ తోటి చర్చించే సందర్భంలో దీన్ని 2 సెంట్లుగా మార్చి లబ్ధిదారుల అర్హులందరికీ ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని 10వ తేదీ జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రజలు కలిసి రావాల్సిందిగా ధర్నా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ స్లాట్ బుకింగ్ వల్ల మాకు చాలా ముందు టైం సేవ్ అవుతుంది. అది ఫ్యూచర్లో అందరికీ ఇలానే టైం సేవ్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే గంటకి 5-6 అన్నారు కాబట్టి ఆ టైం కాల్ వచ్చేస్తారు, చేసుకుని వెళ్తారు. సో ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఓన్లీ 1.5 hour లోపే అండి. 1 hour లోపే, పెద్ద టైం ఏం పట్టలేదు. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కేయాస్ ఉంది, బట్ 1 hour. ఈ రోజు నుంచి ఒంగోలు రిజిస్ట్రార్ ఆఫీస్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టాము. దీనివల్ల ప్రజలకి త్వరితగతిన రిజిస్ట్రేషన్లు అవుతాయి. స్లాట్ బుకింగ్ ప్రస్తుతం ఆర్ఓ ఒంగోలులో 2 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. దానికి సంబంధించి 78 స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి స్లాట్ బుకింగ్ ద్వారా అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ విధానాన్ని అందరూ కూడా అనుసరించి మీరందరూ కోఆపరేట్ చేస్తామని ఈ వార్త సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 3-4-2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. रिमझिम रमजान, ओंगोल में सबसे सस्ता दुकान, आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ईद. 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ. 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్. 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే. 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999.
99. 1+1 రేర్ ర్యాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499. 3 బాయ్స్ జీన్స్ 999. 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999. బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999. 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999. గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525.